ఇప్పుడు రీసెంట్‌గా వెలుగులోకి వచ్చినటువంటి మద్యం కుంభకోణానికి ఒక సాధారణమైనటువంటి ఆంధ్ర పౌరుడిగా నాకు అనిపిస్తున్నటువంటి కోణంలో ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం, అది ప్రజల ఆస్తికి సంబంధించింది. ఈ రెండిటిని కంపేర్ చేసినప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనిపిస్తుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు 42,000 కోట్ల రూపాయలు దోచుకున్నారంటే అది ఎవరిది? అది ప్రజలది. ఆ రోజు 12-14 సంవత్సరాల క్రితం 42,000 కోట్లు. ఈరోజు వాటి విలువ కొన్ని వేలకు, ఇంకా లక్షల కోట్లు. అవును. ఇప్పుడు సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు పెట్టినటువంటి కేసులు చట్టంలో ఇందాక చెప్పాను, చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఆధారం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దోపిడీ చేసిన డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అయినా లాయర్లను పెట్టి పెట్టుకోవడానికి ఆయన దగ్గర స్తోమత ఉంది. అవును. ఒక పాయింట్ మీద కాదు ఇంకో పాయింట్, ఇంకో పాయింట్ మీద కాదు ఇంకో పాయింట్. ఈరోజు మీరు చూశారు మద్యం కేసులో రాజకేశ్వర రెడ్డి అని ఎన్ని కేసులు వేసాడండి? ఎక్కడ ఉన్నాయి ఆయనకి డబ్బులు? ఎగ్జాక్ట్లీ. లాయర్లకి ఇవ్వడానికి అంత ఫీజులు ఎక్కడ ఉన్నాయండి? ఫీజులకి ఇవ్వడానికి అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయండి? నేను 24 కేసుల్లో నా మీద తప్పుడు కేసులు పెడితే లాయర్ ఫీజులు అన్నిటికీ చెల్లించుకోలేక కేసులు అనుభవించాం. రాజకేశ్వర రెడ్డి లాంటి వాడు వీళ్ళందరూ ఏమిటి? వాట్ ఈస్ దేర్ బ్యాక్గ్రౌండ్స్? వాళ్ళు అనుకున్నటువంటిది ఏమిటి? ఈరోజు నోట్ల కట్టలు అవి ఉంచడానికి ఒక కేసు అంట, సీసీ కెమెరాల్లో ఫుటేజెస్ కావడానికి ఒక కేసు అంట, అవి చెస్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళాయో రూట్ అంతా కావడానికి ఒక కేసు అంట. అంటే వీటన్నిటికీ ఎలా వస్తాయండి డబ్బులు? వీళ్ళందరూ కూడా దోపిడీదారు. ప్రజల ఆస్తుల్ని దోపిడీ చేసినటువంటి ధనంతోనే లాయర్లతో పెట్టుకొని కేసుల్ని ప్రొలాంగ్ చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇది ఒక స్ట్రాటజీ. ఇది కేసు వెంటనే అయితే సాక్షులు అందరూ ఉంటారు. కేసులు కానీ ప్రొలాంగ్ చేస్తే సాక్షులు చచ్చిపోతే సాక్షులు వీక్ అయిపోతాం, కేసు వీక్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ఆనాడు కొన్ని మర్డర్ కేసుల్లో కూడా ఆయన చేశాడు. అందుకనే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏ కేసులో కూడా సాక్షులు ఎవరు ఉండరు, మిగలరు. ఇప్పుడు అట్లీస్ట్ ఇలాంటి వాటన్నిటికీ ముగింపు పలికి అట్లీస్ట్ డాక్టర్ నత్వాని, యాక్టర్ కమ్ డాక్టర్ నత్వాని గారికి కానీ, వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో డాక్టర్ సునీత గారికి న్యాయం జరుగుతుందని ఆశించవచ్చా? అంటే సునీత గారు నిజంగా ఆవిడ చాలా పోరాటం చేస్తున్నారు. అవును. తన తండ్రిని ఎందుకు చంపారు, నా తండ్రిని చంపినటువంటి వాళ్ళు ఎవరనేది తనకి తెలిసి కూడా ఆమె కళ్ళ ముందే వాళ్ళు తిరుగుతూ ఉంటే ఒక రక్తం పంచుకున్న కూతురుగా ఎంత బాధ అనిపిస్తుంది అనేది ఎవరికైనా మనిషి అనేవాడికి అర్థమవుతుంది. కానీ చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులు, ఆ రోజు ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి ఉండి చాలా సాక్ష్యాలను కూడా తారుమారు చేసేటటువంటి పరిస్థితి, పోలీసు యంత్రాంగాన్ని ఆ రోజు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వెళ్తే మా అమ్మకి బాగోలేదని ఒక నాటకం ఆడించి హాస్పిటల్లో పెట్టి అక్కడ కార్యకర్తని పోలీసులు పెట్టి ఆంధ్ర రాష్ట్ర పోలీసులతో మేము ఇప్పుడు చేస్తే పెద్ద యాజిటేషన్ వచ్చేస్తుంది, రాష్ట్రం తిరగబడిపోద్ది. ఎవడికి తిరగబడిపోద్దండి? అవినాష్ రెడ్డి మర్డర్ చేస్తే మర్డర్ చేసినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయడానికి చట్టం దాని పనేది చేస్తే రాష్ట్రం తిరగబడిపోద్దా? ప్రజల్లో ఇది వస్తుందా? అంటే ఆ రోజు చట్టాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేశారంటే మనకు అర్థం. మరి ఈ రోజే నేను చూశాను, జస్ట్ స్క్రోలింగ్ చూశాను, సుప్రీంకోర్టు ఇది ట్రూ ఆర్ నాట్, సిబిఐ వాళ్ళు ఇచ్చిన కౌంటర్లో కేసు విచారణ మొత్తం అంతా అయిపోయింది అని. ఇక నెక్స్ట్ ఏం చేస్తారనేది చూడాలి. మరి అయిపోయింది అని అంటే మరి అందరు ముద్దాయిలను అరెస్ట్ చేయాలి కదా. అవును. ఎందుకంటే ఇది ఇట్ నాట్ మర్డర్ కేస్? ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ కాన్స్పిరసీ మర్డర్. అవును. 307 ఉంటుంది కదా. అవును. 307లో అరెస్ట్ ఉండాలి కదా. అవును. వేర్ ఇస్ ది అరెస్ట్? ఎందుకు జరగాల? అంటే సామాన్యుడికి ఒక న్యాయం, దోపిడీ డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళకి ఒక న్యాయమా? దీని మీద అందుకనే చట్టాలు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం వీటి మీద మనం ఉన్న వ్యవస్థలను ఇంకా మనం పటిష్టం చేయాలంటే, ఇదే వేరే దేశంలో ఎక్కడైనా సరే ఈసారికి ఉరిశిక్షలు వేసేవాళ్ళు.